హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మా అమ్మ చేతి వంట చూపిస్తున్నానండి. ఇది కర్రీ వచ్చేసి మా అమ్మ చేసే స్పెషల్ అనమాట. ఈ ఎండు రొయ్యలతో దోసకాయ వేసి ఈ కూర చేస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఎవరైనా చేసే విధంగా చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ కర్రీని ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. చాలా ఈజీ మెథడ్లో చూపించింది. ఈ పద్ధతిలో చేస్తే గనక మనకి రొయ్యలు కూడా జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోసకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రొయ్యల్ని శుభ్రం చేసుకొని ఒక 5 నిమిషాలు వాటర్లో నానబెట్టుకొని బాగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలండి. ఎండు రొయ్యల్ని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అది వేసుకోవాలండి. అది ఒక్కసారి కలిపేసుకొని దీనిలోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కూరలో అండి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్నవి ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఒక దోసకాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేశారు. ఆ కట్ చేసుకున్న దోసకాయలు కూడా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కలు కూడా ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. వేసిన వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత కళ్ళుప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒక్కసారి ముక్కలకి అన్నిటికీ కూడా పసుపు, ఉప్పు మొత్తం కలిసేలాగా ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశారండి. వేసి కారం మొత్తము కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే దోసకాయలు బాగా ఉడకాల్సిన అవసరం లేదండి. కొంచెం సేపు అట్లా తిప్పేసేసి ఒక చిన్న గ్లాస్తో ఒక 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కనిపిస్తున్నాయి కదా మీకు, ముక్కలు మునిగే వరకు కూడా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసేసి మొత్తం మనకి దోసకాయలు అనేది ఉడికే వరకు మధ్యలో కలుపుకుంటూ దోసకాయ ముక్కలు అన్నీ ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇలా మొత్తం ఉడికిపోయి అలా జ్యూస్ ఉండాలండి. మనకి ముక్కలన్నీ ఉడికినాక కూడా మనకి పులుసు అనేది ఎక్కువగా ఉండాలి. అలా ఉండే వరకు ఇంకొంచెం సేపు మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి దీనిలో నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. మీ దగ్గర మామిడికాయ లేకపోతే కనుక చింతపండు పులుసు అయినా సరే వేసుకోవచ్చు. ఇది కూడా వేసేసి కొంచెం సేపు మామిడికాయ ముక్కలు మొత్తము కూడా మగ్గే వరకు ఉంచుకుందామండి. మీరు చింతపండు పులుసు పోసేటట్టయితే కనుక ఈ టైంలోనే కొంచెం తిక్కుగా తీసుకొని పొయ్యాలి. ఆ పచ్చివాసన పోయే వరకు ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా కొంచెం గ్రేవీ ఉండేలాగా మీరు పులుసు కొంచెం ఉండేలాగా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మీకు కావాలంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.